సర్వైకల్ డిస్టోనియా అంటే ఏంటమ్మా? ఇట్ ఎఫెక్ట్స్ లైక్ ఫ్రమ్ ద బ్రెయిన్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ నుంచి వచ్చే క్రేనియల్ నర్వ్స్ కూడా కొన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్పాస్మోడిక్ టార్టికలైజ్ అంటారు దీన్ని. ట్రిమర్స్ ఎక్కువ రావడము, ఒక పక్కకి తిరిగి లాక్ అయిపోవడము, బాడీలో ఉండే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఒకటే కాకుండా వాలంటరీగా కంట్రోల్ చేసేవి కూడా ఇన్వాలంటరీ దాంట్లో షిఫ్ట్ అయిపోతుంటాయి. సో సర్వైకల్ డిస్టోనియా అంటే నెక్ మూవ్మెంట్స్ ఫ్రీజ్ చేస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ లైక్ 3/4 ఆఫ్ ద స్పైన్. థొరాసిక్ స్పైన్, సర్వైకల్ స్పైన్ అలాంగ్ విత్ బ్రెయిన్ స్టెమ్. దాని చుట్టూ ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ అవ్వచ్చు, టెండన్స్ అవ్వచ్చు, లిగమెంట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ నాట్ ఇన్ ద కంట్రోల్. పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది, రేడియేటింగ్ పెయిన్ విల్ బి దేర్. కొంతమందికి అయితే నవలేరు, మూమెంట్ కూడా రాదనమాట సరిగ్గా. అండ్ ఏదైనా కొంచెం యాంగ్జైటీ ఉన్నా ఇవి ఎక్కువ ట్రిమర్స్ కనిపిస్తాయి షాక్ లాగా. సో ఇది ఇలా లాక్ అయిపోతుంది, ఒక పక్కకి లాక్ అయిపోయి బెండ్ అయిపోయి స్పైన్ డీవియేషన్ వచ్చేస్తుంది. స్కాపులా బ్లేడ్ దగ్గర నుంచి, థొరాసిక్ దగ్గర నుంచి కూడా స్పైన్ లో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఈ మూమెంట్స్ అలైన్ అవ్వకుండా ఉన్నవన్నీ. డే టు డే రొటీన్ కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ గ్రిప్ కొంతమందికి హ్యాండ్స్ కూడా ఉండదండి. సో అవి కూడా ట్రిమర్స్ లా వస్తాయి. ఆ టైప్ లో కనిపించే ఇంకొక ఎఫెక్ట్ ఇన్ ద బాడీ. ఓకే, పార్కిన్సన్స్ అంటే మొత్తం షివరింగ్ ఇలా ఎలా అయితే ఉంటుందో, ఇన్ ద సేమ్ వే ఒక పార్ట్ విల్ బి లైక్ ఎఫెక్టెడ్ మోర్. సో దీని వల్ల వీళ్ళ మూమెంట్స్ అన్ని కూడా లాక్ అయిపోవడం వల్ల, లేకపోతే తేకపోవడం వల్ల బాడీ ఎబిలిటీని కోల్పోతుంది, దాని స్ట్రెంగ్త్ ను కోల్పోతుంది. చాలా పెయిన్ఫుల్ అండి అది.